ప్రభుత్వం ప్రతి 4 నెలలకు రూ. 2,000 చెల్లిస్తుంది. మొత్తం సంవత్సరానికి 3 చెల్లింపులుంటాయి. రైతులు ప్రతి ఏటా 6,000 అందుకుంటూ ఉంటారు. సులభమైన దరఖాస్తు ప్రక్రియతో పాటు వారి ఖాతాలోకి నేరుగా డబ్బులను జమ చేస్తుంది. ఇక పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడో తెలుసా? 20వ విడత జూన్ 2025లో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. రైతులు పోర్టల్లో వారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి సరైన వివరాలను అప్డేట్ చేసుకోవాలి. మొదటి విడత ఏప్రిల్ నుండి జూలై, రెండవ విడత ఆగస్టు నుండి నవంబర్, మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు? అర్హత పొందాలంటే ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. వారి పేరు మీద వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. భర్త లేదా భార్య, మైనర్ పిల్లలు సహా కుటుంబాలను ఒకే యూనిట్గా పరిగణిస్తారు. ఇక ఈ పథకంలో ఎవరికి మినహాయింపు ఉంటుంది? ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగున్న వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు, 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు. ఇక పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి 2,000 చొప్పున 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపిణీ చేస్తారు. పీఎం కిసాన్ యోజనకు ఎవరు అర్హులు? సాగు భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఒకవేళ మీరు సరైన అర్హతలు ఉండి మీకు ఈ పథకం లభించినట్లయితే దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి తగిన ఆధారాలు చూపించి నమోదు చేసుకోగలరు. థ్యాంక్ యూ.